హాయ్ ఎవ్రీవన్. ఈ స్క్రీన్ పై మీరు చూస్తున్న ప్రతి పిక్చర్ కూడా ఒక యాక్షన్ తెలియజేస్తుంది. కానీ ఈ యాక్షన్స్ అన్నీ కూడా ఒక ప్రత్యేకమైన టెన్షన్ తెలియచేస్తాయి. అదేంటో గెస్ చేయండి. ఈ పిక్చర్‌ని చూడండి. సన్‌రైజ్. సూర్యుడు రోజు ఎటువైపు ఉదయిస్తాడు? తూర్పున. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు నిన్న వెస్ట్‌లో ఉదయించి, ఈరోజు ఈస్ట్‌లో ఉదయించి, రేపు మళ్ళీ వేరే దిక్కున అంటే నార్త్‌లో ఉదయించడం అలాంటిది జరగదు కదా! ఏ రోజైనా సరే ఈస్ట్‌నే ఉదయిస్తాడు. అన్ని కాలాల్లోనూ అంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అన్ని కాలాల్లోనూ కూడా ఈ స్టేట్‌మెంట్ నిజమవుతుంది. ఇదొక ట్రూత్ అన్నమాట. అలాగే ఎర్త్ కూడా. ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఇది ఎప్పటికీ మారదు. ఇటువంటి వాటిని మనం ఏమని పిలుస్తామంటే యూనివర్సల్ ట్రూత్స్ అంటుంటాము. ఇవి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్ని కాలాల్లోనూ కూడా మారవు. ఒకేలా ఉంటాయి. అంటే ఏదో ఒక కాలాన్ని మాత్రమే అవి తెలియచేయవు. ఈ పిక్చర్‌ని చూడండి. వెన్ వి టచ్ ఫైర్ ఇట్ బర్న్స్ అస్. మనం ఈ నిప్పుని గాని మనం ముట్టుకున్నట్లయితే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా కాలుతుంది. అంటే కాలటం అనేది ఈ రోజు కాలుతుంది. రేపు మళ్ళీ చల్లగా ఉంటుంది అనేది ఉండదు కదా! ఏ రోజైనా సరే నిప్పును పట్టుకుంటే ఖచ్చితంగా కాలుతుంది. ఈ పిక్చర్ చూడండి. వాటర్ చల్లబడితే మంచుగడ్డగా మారుతుంది. వాటర్ ఫ్రీజెస్ అట్ 0 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఈ రెండిటిని మనం ఏమని చెప్పొచ్చంటే జనరల్ ఫ్యాక్ట్స్. ఇవి కూడా పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏ కాలంలో అయినా సరే మారవు. ఈ పిక్చర్ చూడండి. ఈమెకి ఏమిష్టం? అంచనా వేయండి. ఈమె ఏమంటుంది? ఐ లైక్ స్వీట్స్. ఈమెకు నిన్న కూడా స్వీట్స్ ఇష్టమై ఉంటుంది. రేపు కూడా స్వీట్స్ ఇష్టమై ఉంటుంది. ఇష్టాలనేవి అంత త్వరగా మారవు. కాబట్టి ఇది పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్ని కాలాల్లోనూ కూడా ఇష్టమే. సో, లైక్స్ అండ్ డిస్‌లైక్స్ అనేవి కూడా ఉ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్‌లో ఒకేలా ఉంటాయి. ఇష్టాలనేవి ఎప్పటికో మారతాయి అనే ప్రశ్న ఇక్కడ తీసుకురాకూడదు. నెక్స్ట్ ఐ వాక్ డైలీ. ఇతను నిన్న నడిచాడు, ఇవాళ నడుస్తున్నాడు, రేపు కూడా నడుస్తూ ఉంటాడు. ఇవి హాబిట్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి. షీ గోస్ టు స్కూల్ డైలీ. ఇది కూడా రెగ్యులర్ యాక్షన్ అన్నమాట. ఇది ఏంటంటే ఈ రోజు ఒక్కటే ఈమె స్కూల్‌కి వెళ్ళట్లేదు. నిన్న వెళ్ళింది, ఈ రోజు వెళ్తుంది, రేపు కూడా వెళ్తుంది. ఇది కూడా ఒక కాలానికే పరిమితం కాలేదు. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న సెంటెన్సెస్ అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నాయి. ఈ యాక్షన్స్ అనేవి అన్ని కాలాలను సూచిస్తున్నాయి కాబట్టి మనం వీటిని టైమ్ ఇండిపెండెంట్ యాక్షన్స్ అని చెప్పవచ్చు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చాలా సింపుల్‌గా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్. ఒక సెంటెన్స్ యొక్క టెన్స్ దాంట్లో ఉండే వెర్బ్‌ని బట్టి నిర్ణయం అవుతుంది. ఒక సెంటెన్స్‌లో వి1 మాత్రమే ఉందంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వి1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ అంటే బేస్ ఫార్మ్. ప్రత్యేకమైన సందర్భంలో డూ, డస్ అనే హెల్పింగ్ వెర్బ్స్ వాడతాం తప్ప లేకపోతే వి1కి ఏ రకమైన హెల్పింగ్ వెర్బ్ అవసరం లేదు. టైమ్ ఇండిపెండెంట్ యాక్షన్స్‌ని మరొకసారి చూసినట్లయితే లైక్స్ అండ్ డిస్‌లైక్స్. ఎగ్జాంపుల్ ఐ లైక్ స్వీట్స్. హ్యాబిట్స్ ఐ వాక్ డైలీ. రెగ్యులర్ యాక్షన్స్ షీ గోస్ టు స్కూల్ డైలీ. యూనివర్సల్ ట్రూత్స్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. జనరల్ ఫ్యాక్ట్స్ వెన్ వి టచ్ ఫైర్ ఇట్ బర్న్స్ అస్. ఇక్కడ హ్యాబిట్స్, రెగ్యులర్ యాక్షన్స్ ఒకేలా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ఫ్యాక్ట్స్ ఒకేలా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇక్కడ ప్రతి సెంటెన్స్‌లో కూడా వెర్బ్ వి1లో ఉంది. ఈ వెర్బ్‌ని నేను యెల్లో కలర్‌లో హైలైట్ చేశాను. చూడొచ్చు మీరు. లైక్, వాక్, గోస్, రైజెస్, బర్న్స్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అవసరం రాలేదు. హెల్పింగ్ వెర్బ్ అవసరమైన ప్రత్యేకమైన సందర్భాన్ని ఇప్పుడు చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో వి1 మాత్రమే వస్తుందని చెప్పాను. ఇక్కడ ఈ సెంటెన్సెస్ గమనించండి. ఐ లైక్ స్వీట్స్. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ అయితే, లైక్ వెర్బ్ అయితే, స్వీట్స్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ వచ్చేసి వి1లో మాత్రమే ఉంది. ఈ సెంటెన్స్ గమనించండి. ఐ డూ లైక్ స్వీట్స్. మరి దీని అర్థం ఏంటంటే ఇది కూడా సేమ్ మీనింగ్ ఇస్తుంది. ఐ లైక్ స్వీట్స్ అన్నా, ఐ డూ లైక్ స్వీట్స్ అన్నా ఒక్కటే. అయితే ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి వి1 ముందు మనం డూ వాడొచ్చు. కాబట్టి దీన్ని మనం ఎంఫసిస్ అనాలి. ఎంఫసిస్ అంటే ఏం కాదు, ఒక విషయాన్ని మరింత గట్టిగా నొక్కి చెప్పడానికి వాడతాం అన్నమాట. ఐ డూ లైక్ స్వీట్స్.
ఇప్పుడు ఈ సెంటెన్స్‌లో చూడండి. ఇక్కడ డూ అనే దాన్ని మనం ఎంఫసిస్ చేయడానికి వాడలేదు. నొక్కి చెప్పడానికి వాడలేదు. నెగెటివ్ సెంటెన్స్ చెప్పడానికి వాడాము. నెగెటివ్ సెంటెన్స్ అనేది ఐ నాట్ లైక్ స్వీట్స్ అనకూడదు. నాట్ అనేది సింగిల్‌గా రాకూడదు. డూతో పాటు రావాలి. కాబట్టి ఐ డు నాట్ లైక్ స్వీట్స్ అనేది నెగెటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్‌ని మనం క్వెషన్‌గా మార్చాలంటే ఏం చేయాలి? హెల్పింగ్ వెర్బ్ కావాలి. అక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు మరి. ఏం చేయాలంటే మనం హెల్పింగ్ వెర్బ్ తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? డూ తెచ్చుకొని సెంటెన్స్ ఇలా రాయాలి. డూ ఐ లైక్ స్వీట్స్. జస్ట్ సెంటెన్స్‌ని హెల్పింగ్ వెర్బ్‌తో స్టార్ట్ చేస్తే అది క్వెషన్ అవుతుంది. కాబట్టి ఇది ఒక క్వెషన్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ సెంటెన్స్ నెగెటివ్ సెంటెన్స్ కదా! దీన్ని మనం క్వెషన్‌గా చేయాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్. ఆ సెంటెన్స్‌లో ఉన్న డూని ముందుకు తీసుకొచ్చి మిగతా సెంటెన్స్‌ని యాస్ ఇట్ ఈస్‌గా రాసేయండి. అప్పుడది నెగెటివ్ సెంటెన్స్ క్వెషన్‌గా మారుతుంది. డూ ఐ నాట్ లైక్ స్వీట్స్ ఇది నెగెటివ్ సెంటెన్స్. అంటే నెగెటివ్ క్వెషన్ అన్నమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వి1 అనేది ఒక సెంటెన్స్‌లో ఉన్నట్లయితే అది సింపుల్ ప్రెజెంట్ అని మనకు అర్థమవుతుంది. అంటే వి1 టెన్స్‌ని తెలియచేసే పనైతే చేస్తుంది. అలాగే అది యాక్షన్‌ని కూడా తెలియచేస్తుంది. ఎప్పుడైతే అది టెన్స్‌ని తెలియచేస్తుందో దాని ముందు మనం హెల్పింగ్ వెర్బ్ పెట్టాల్సిన పనైతే లేదు. ఇంతకు ముందు మీకు చెప్పినట్లు ఒక నొక్కి చెప్పడానికి గాని, లేదా క్వెషన్స్ గాని, నెగెటివ్ సెంటెన్సెస్ గాని ఈ హెల్పింగ్ వెర్బ్ అవసరం అవుతుంది తప్ప పాజిటివ్ సెంటెన్సెస్ అంటే రెగ్యులర్ సెంటెన్సెస్‌కి హెల్పింగ్ వెర్బ్ అవసరం లేదు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఐ గో టు స్కూల్. ఇది సరైన సెంటెన్స్ అన్నమాట. ఎందుకంటే గో అనేది వి1 అయితే దాని ముందు మనం హెల్పింగ్ వెర్బ్ పెట్టలేదు. మరి ఈ సెంటెన్స్ చూడండి. ఐ యామ్ గో టు స్కూల్. ఇక్కడ ఏమైందంటే గో ముందు యామ్ అనే హెల్పింగ్ వెర్బ్ పెట్టేసాము. ఇది చాలా మంది చేసే పొరపాటు. ఇక్కడ గో అనేది వి1 కాబట్టి దాని ముందు ఎట్టి పరిస్థితుల్లో హెల్పింగ్ వెర్బ్ అనేది పెట్టకూడదు. ఐ గో టు స్కూల్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అన్నమాట. ఒకవేళ మనం ఇప్పుడు గాని స్కూల్‌కెళ్తున్నాం అనుకోండి. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ అంటే ఆ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. అది మరి వేరే సెంటెన్స్ అయిపోతుంది. అది కంటిన్యూయస్ టెన్స్ అవుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ లిస్ట్‌లో లాస్ట్ పాయింట్ చూడండి. ప్లాన్డ్ ఈవెంట్స్. సెంటెన్స్ చూడండి. హి లీవ్స్ టుమారో. దీని అర్థం ఏంటి? అతను రేపు బయలుదేరుతున్నాడు. ఇది మాత్రం టైమ్ ఇండిపెండెంట్ యాక్షన్ కాదండి. ఇది ఫ్యూచర్‌ని తెలియజేస్తుంది. కానీ స్ట్రక్చర్ మాత్రం సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ అయితే వాడుతున్నాము. ఇది ఎక్సెప్షన్ అన్నమాట. అలాగే స్టోరీ టెల్లింగ్‌లో కూడా సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్‌ని వాడుతూ ఉంటాము. ఇక్కడితో లెసన్ క్లోజ్ చేద్దామండి. అయితే అన్ని టెన్సెస్ గురించి పూర్తిగా వివరాలు కావాలంటే మన ఛానెల్‌లో టెన్సెస్ అనే ప్లేలిస్ట్‌లో మీరు చూడొచ్చు. చివరగా మీకొక ప్రశ్న. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో మీ ఓన్ సెంటెన్స్ తయారు చేసి కామెంట్ బాక్స్‌లో ఉంచండి. థాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.